అంబేద్కర్ బ్లూ కలర్ని అంతగా ఎందుకు ఇష్టపడేవారు, అంబేద్కర్ బ్లూ కలర్ సూట్ని ఎందుకు అంతగా ధరించేవాళ్ళు, మరియు అంబేద్కర్ స్థాపించిన ప్రతి పార్టీలో ఆయన బ్లూ కలర్ని అంతగా ఇంక్లూడ్ ఎందుకు చేశారు అండ్ అంబేద్కర్ బ్లూ కలర్ మిస్టరీని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు అనుభవించిన అంబేద్కర్కి నన్ను కూడా అందరూ సమానంగా చూడాలి, అందరికీ సమానంగా న్యాయం జరగాలి అనే ఒక చిన్న ఆశ ఉండేది. అయితే వాళ్ళ అమ్మను ఒకరోజు ఇలా అడుగుతాడు, అమ్మ, జ్ఞానం ఒకటే అయినప్పుడు చిన్న పెద్ద అనే తేడా ఎందుకమ్మా, మరియు దాహం అందరికీ సమానంగా వేస్తున్నప్పుడు నీళ్లు తాగడానికి కూడా ఇన్ని రూల్స్ ఎందుకమ్మా అని అడుగుతారు. అయితే అంబేద్కర్ వాళ్ళ అమ్మ అంటుంది, మనము దీన్ని ఏం చేయలేమురా, ఇది ఎప్పటి నుండో వస్తుంది అని అంటుంది. అయితే అంబేద్కర్ వాళ్ళ అమ్మతో ఒక మాట అంటాడు, అమ్మ, నేను ఫ్యూచర్లో ఒక బుక్ రాస్తే అందరికీ సమానమైన హక్కులను ఇస్తానమ్మా అని వాళ్ళ అమ్మకు ఒక మాట ఇస్తాడు. అయితే ప్రపంచంలోని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులను ఆయన ఇచ్చారు. అయితే చిన్నప్పటి నుండి అవమానాలను ఎదుర్కొని చిన్న పెద్ద అనే తేడాలను చూస్తున్న అంబేద్కర్కి ఆకాశాన్ని చూస్తే మాత్రం ఆకాశం అందరినీ సమానంగా చూస్తుందని మరియు అందరికీ సమానంగా న్యాయం చేస్తుందని, దీని మీద ఎవరి హక్కు లేదని ఆయన అనుకునేవారు. ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి ఆయనకు అప్పటి నుండి నీలి రంగు అనేది ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. బ్లూ కలర్ అనేది ఈక్వాలిటీ అండ్ జస్టిస్ మరియు పీస్ని రిప్రజెంట్ చేస్తుందని అంబేద్కర్ భావించేవారు.